of this industry. Rakesh Varre will speak now. చెక్ అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అక్కడ మార్నింగ్ ఈవెంట్ ఉన్నా కూడా మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. మీ అందరికి తెలిసిన విషయమే, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేయి మిర్చి, బాహుబలి, గూఢాచారి ఇలా చేస్తూ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అవడానికి కారణం ఇద్దరు, ఒకరు ఆడియన్స్ అండ్ ఇంకొకరు మీడియా వాళ్ళు. నా నమ్మకం ఏంటంటే లైక్ హానెస్ట్గా సినిమా తీస్తే మీడియా వాళ్ళు జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని. అది ఆ సినిమాతో ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే అప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్లో నేను ఉన్నానని మీకు వచ్చి షేర్ చేస్తే మీడియా వాళ్ళే వచ్చి ఆ సినిమా చూసి మేము ఆడియన్స్కి తీసుకెళ్తామని మీరే తీసుకెళ్ళారు. సో ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము అందరం మా ఫస్ట్ స్టెప్ లైక్ గుడ్ స్టెప్ అవ్వాలని, ఒక మంచి ఇంటెన్షన్స్తో మూవ్ అవ్వాలని ఫస్ట్ ఇలా గ్యాదర్ అవుదాం మీడియా వాళ్ళతో, ఇక్కడి నుంచి కిక్ స్టార్ట్ చేద్దామని అనుకుని ఇలా మేమందరం గ్యాదర్ అయ్యాం. అండ్ ఈ సినిమా గురించి, నేను ఈ సినిమాలో ఉండటమే ఒక చిన్న మిరాకిల్. అంటే నేనున్న సిచ్యువేషన్లో అప్పుడు ఎవరికి చెప్పేది, తర్వాత హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఇంకో నెలలో ఇంకొక సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఈ సినిమా వచ్చింది నాకు. నేను ఈ సినిమా చేయాలంటే 2 సినిమాలు ఆపాలి, అండ్ ఓన్ ప్రొడక్షన్ అది కూడా. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో వెళ్ళి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్తో వెళ్ళి నో చెప్పేద్దాం కేతన్, ఇది కరెక్ట్ కూడా కాదు అంటే ఆడిషన్ ఇచ్చా అప్పటికి. సో వీళ్ళకి నచ్చి పిలిచారు. సరే నో చెప్పడానికి విరించి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాకేష్ ఒకసారి స్టోరీ నరేట్ చేస్తా అని స్టార్ట్ చేశాడు. సరే మన లోపల ఒక క్రియేటివ్ మనిషి ఉంటాడు కదా ఎప్పుడు, సరే స్టోరీ విన్న తర్వాత అప్పుడు నో చెప్దాంలే అని, నచ్చకపోతే. సో ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నరేషన్, నా మైండ్ సెట్ స్లోగా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ 1980s ఉన్న వరల్డ్, అక్కడ జరిగే ఇన్సిడెన్సెస్, క్యారెక్టర్స్, జితేందర్ రెడ్డి గారితో పాటు ఇంకా గొప్ప గొప్ప క్యారెక్టర్స్, ఇంత పెద్ద క్యాన్వాస్లో అసలు ఆ సినిమా అవుతుందా అని ఎప్పుడైతే ఇంటర్వెల్ వచ్చిందో ఈ సినిమాలోనే ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సరే సెకండ్ హాఫ్ ఇంకా మొదలుపెట్టాడు. సెకండ్ హాఫ్లో ఇంకా అంతా ఆల్మోస్ట్ లైక్ ఒక హై రైజ్లో వెళ్ళే మూమెంట్స్. నేను ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ విన్నానో అప్పుడు అనిపించింది ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలేమో అని. కానీ ఈ సినిమా చేయాలంటే ఆ 2 సినిమాలు ఆపాలి. సో అప్పుడు వెళ్ళి నేను మా ఇద్దరు డైరెక్టర్స్తో షేర్ చేసుకున్నాను, ఇలా ఒక మంచి సినిమా ఉంది, మంచి కథ విన్నాను. ఏమీ అనుకుంటా ఫస్ట్ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఆ సినిమాలో వెళ్ళి చేయండి, ఎందుకంటే మంచి కథలు దొరకటమే కష్టం. అండ్ డైరెక్టర్ ఏం విరించి వర్మ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ మై 2 డైరెక్టర్స్. ఒక డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, యాకూబ్ అలీ అండ్ శంకర్. వాళ్ళ వల్ల ఆ సినిమాలు ఆపి ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, ఆపి సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ 4 పిల్లర్స్, ఫస్ట్ పిల్లర్ విరించి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే విరించి, ఉయ్యాల జంపాల, మజ్ను స్టార్స్తో చేసిన తర్వాత ఇంకా పెద్ద స్టార్తో ఎవరన్నా చేయించుతాను. కానీ నన్ను నమ్మి, కథని నమ్మి ఆ కథలో నన్ను ఊడ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అని ఎప్పటికీ నేను ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను విరించి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకోము ఇలా, నాకే కొత్తగా ఉంది. అండ్ నెక్స్ట్ రవీందర్ గారు. నేను ఈ సినిమా చేయడానికి 2 కారణం అండి. ఒకటేమో కథ, సెకండ్ ఏంటంటే ఇది నా ఎమోషనల్ కనెక్ట్. ఒక తమ్ముడు ఒక అన్నయ్య గురించి ఇంత దూరం వెళ్తున్నారా అని. అంటే ఆయన ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడారు. ఆయనతో నేను ట్రావెల్ అవుతాను కాబట్టి ఆయన అన్నయ్య గురించి ఇంకెలా చూపెట్టచ్చు. ఆయన జితేందర్ రెడ్డి గారు మన మధ్యలో లేరు,
కానీ నేను ఎంత బాగా ఆయన్ని నేను తిరిగి తేవచ్చు అనే ఇంటెన్షన్, ఆయన ఆలోచన ఇంత అంత కాదు. సో నా ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే ఇప్పటికీ నేను ఇంకా నా సినిమాలను నేను షూట్ చేసుకోవచ్చు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చిన తర్వాత వెళ్దామని ఇంకా వీలుతో ఉన్నాను. అండ్ రవీందర్ గారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మీకోసం, అండ్ మీకు బోలని డబ్బులు రావాలని. ఎందుకంటే మీకు మీ అన్నయ్య మీద ఉన్న ఇష్టంతో. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ప్రస్తుతానికి ఇక్కడ లేరు, మా డిఓపి జ్ఞానశేఖర్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నన్ను రిఫర్ చేశారు. ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత నన్ను బాబా ఇంత పెద్ద రోల్ నేనెందుకు అని. సో ఫస్ట్ అయితే వెళ్ళి కలిసిన తర్వాత నీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత చూద్దామని. సో బాబా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ బట్ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ఉమా గారు, వాణి గారు. ఉమా గారు రవీందర్ గారు వాళ్ళ వైఫ్, అండ్ వాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళిద్దరూ బ్యాక్ బోన్గా మాకు, అంటే వాళ్ళిద్దరికీ కొత్త ప్రొడక్షన్ చేయటం, బట్ స్టిల్ ఒక కమిట్మెంట్తో, ఒక ఇంటిగ్రిటీతో ఉండి ఈ సినిమాని మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ వాణి గారు. అండ్ ఫైనల్గా, ప్రతి ఒక్క యాక్టర్కి ఏదో టర్నింగ్ పాయింట్ అవుద్దండి లైఫ్లో. నాకు ఇప్పటికీ ఇంకా ఆ టర్నింగ్ పాయింట్ అనేది రాలేదు. బట్ నా నమ్మకం ఏంటంటే జితేందర్ రెడ్డి అనే సినిమా టర్నింగ్ పాయింట్ అవుద్దని. అండ్ ఫైనల్లీ, మీడియా వాళ్ళందరూ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అనిపిస్తే ఉంటే ప్లీజ్ దీని తర్వాత అడగండి. ఫర్ హియర్ అండ్ మై స్పీచ్. థ్యాంక్ యూ. యా, వాళ్ళకు ఉన్నాయండి క్వశ్చన్స్, ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోశాల గారిని